మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మంగళవారం రోజు గ్యాస్ పొయ్యి కింద పొరపాటున ఇది ఉంచితే లక్ష్మీదేవి వెళ్ళిపోయి దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని పెద్దలు అంటూ ఉన్నారు. చాలామంది డబ్బు సంపాదించటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, చివరకు సంపాదిస్తారు. కానీ ఎంత సంపాదించినా ఆ డబ్బు ఇంట్లో నిలవదు. ఇప్పటి డబ్బులు అప్పుడు ఖర్చయిపోతూ ఉంటాయి. దీనికి కారణం వారిపై లక్ష్మీ అనుగ్రహం లేకపోవటమే. మనం తెలియక చేసే కొన్ని పొరపాట్ల వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగదు. దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దాని వలన మనశ్శాంతి లోపిస్తుంది. ఇంట్లో గొడవలు జరగటం, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. చేసే వ్యాపారంలో నష్టాలు ఏర్పడి ధన నష్టం కలుగుతుంది. వీటన్నిటికీ కారణాలు మనం మంగళవారం తెలియక చేసే పొరపాట్లే. మంగళవారం రోజు ఇంట్లో ఉన్న పవిత్రమైన వస్తువుల మీద అమంగళకరమైన వస్తువులు పెట్టడం వలన ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. రోలు, రోకలి, పొయ్యి, పడుకునే మంచం ఇవన్నీ మంగళకరమైన వస్తువులు. మంగళవారం రోజు రోలు మీద, రోకలి మీద కూర్చోవటం, రోకలిని తన్నటం వంటి పనులు చేయకూడదు. చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు. ముఖ్యంగా పొయ్యిని పవిత్రంగా చూసుకోవాలి. పొయ్యి లక్ష్మీదేవి స్వరూపం. పూర్వకాలంలో పొయ్యి వెలిగించే ముందు ఆవు పేడతో అలికి బొట్లు పెట్టి నమస్కారం పెట్టి పొయ్యి వెలిగించేవారు. కానీ నేటి సమాజంలో గ్యాస్ స్టవ్ను వాడుతూ ఉన్నారు కనుక ఆ గ్యాస్ స్టవ్ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా మంగళవారం రోజు స్నానం చేయకుండా పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదు. ముందు పొయ్యిని తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత వంట చేయాలి. ఇలా శుభ్రంగా ఉంటేనే స్టవ్ వెలిగించి వంట చేసుకోవాలి. పొయ్యి మీద పాలు పొంగితే వెంటనే శుభ్రం చేయాలి. శుభ్రం చేయకుండా వదిలేస్తే దరిద్ర దేవత మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎప్పుడూ కూడా గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచుకోవాలి. మంగళకరమైన మంగళవారం రోజు ఈ నియమాలు తప్పక పాటించాలి. గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్లు ఖర్చయిపోతూ ఉంటుంది. అలాగే మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఎంగిలి పాత్రలను లేదా ఖాళీ పాత్రలను గ్యాస్ స్టవ్పై పెట్టి వదిలివేయకూడదు. ఇలా చేశారంటే మాత్రం మీరు ఎప్పటికీ లక్ష్మీ అనుగ్రహం పొందలేరు. కనుక దరిద్ర దేవత స్థిరంగా మీ ఇంట్లో ఉండిపోతుంది. మంగళవారం రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను కానీ ఖాళీ పాత్రలను కానీ స్టవ్ మీద అంటే గ్యాస్ పొయ్యి మీద పెట్టకుండా జాగ్రత్త పడండి. మంగళవారం చేయవలసిన మరొక ముఖ్యమైన పని ఏమిటంటే గుమ్మానికి పసుపు కుంకుమలు రాయటం. మంగళవారం ఉదయం ఎవరైతే గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారో వారి ఇంటిని లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా విడిచిపెట్టదు, సకల ఐశ్వర్యాలను కలిగిస్తుంది. కాబట్టి మీరు కూడా మంగళవారం రోజు ఈ నియమాలను పాటించి ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.